బీటెక్ లో ఈసీఈ మెకానికల్ సివిల్ చేసి ఇప్పుడు మాస్టర్స్ కంప్యూటర్ సైన్స్ చేద్దాం అనుకుంటున్నా, లేకపోతే నాలా బీటెక్ సిఎస్ చేసి మాస్టర్స్ మేనేజ్మెంట్ చేద్దాం అనుకుంటున్నా. ఇలా ఒక ఫీల్డ్ నుంచి ఇంకొక ఫీల్డ్ కి మారాలి అంటే అసలు ఏం చేయాలో చూద్దాం. టార్గెట్ యూకే డే 39 ఎగ్జాంపుల్ చూద్దాం. ఈసీఈ చదివి సాఫ్ట్వేర్ జాబ్ చేసి ఇప్పుడు మాస్టర్స్ సిఎస్ చేద్దాం అనుకుంటే ఖచ్చితంగా అడ్మిట్ వస్తుంది. జాబే కాకుండా సాఫ్ట్వేర్ వైపు ఇంటర్న్షిప్ ఉన్న, రీసెర్చ్ పేపర్స్ ఉన్న, రిలేటెడ్ ఫీల్డ్ లో ఆన్లైన్ కోర్సెస్ కానీ ప్రాజెక్ట్స్ కానీ ఉంటే అడ్మిట్ కొంచెం ఈజీగా వస్తుంది. అంటే మీరు మీ ప్రొఫైల్ ని మాస్టర్స్ కి ముందే ఆ ఫీల్డ్ కి తగ్గట్టు మార్చుకోవాలి. కొంతమంది స్టూడెంట్స్ ఏం ప్రాజెక్ట్స్ చేయకపోయినా కంప్యూటర్ సైన్స్ ఫ్రెండ్స్ చేత ప్రాజెక్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేయించుకుని వాళ్ళు నేర్చుకుని వాళ్ళ ప్రొఫైల్ లో పెట్టుకుంటారు. కానీ ఇవేం లేకపోతే ఏం చేయాలి? డైరెక్ట్ యూనివర్సిటీలో ఆ డిపార్ట్మెంట్ కి మెయిల్ చేయండి. ఇది గుర్తు పెట్టుకోండి, బ్యాచిలర్స్ లో ఈ కోర్స్ చేశాను, ఇప్పుడు ఈ కోర్స్ చేద్దాం అనుకుంటున్నాను, దానికోసం ఏమైనా ఎక్స్ట్రా కోర్సెస్ చేయాలని అడగండి. 24 hours లో రిప్లై వస్తుంది. బ్యాచిలర్స్ లో డేటా స్ట్రక్చర్స్, ఆపరేటింగ్ సిస్టమ్స్, ఆల్గరిథమ్స్ ఇవి చేస్తేనే మాస్టర్స్ లో సిఎస్ ఇస్తారు. కానీ ఈసీఈ కి బ్యాచిలర్స్ లో ఈ సబ్జెక్ట్స్ ఉండవు. సో కొన్ని యూనివర్సిటీస్ మాస్టర్స్ లో సిఎస్ అడ్మిట్ ఇచ్చాక మాస్టర్స్ ఫస్ట్ సెమిస్టర్ లో డేటా స్ట్రక్చర్స్, ఆపరేటింగ్ సిస్టమ్స్ లాంటి సబ్జెక్ట్స్ ప్రీ రిక్విజైట్స్ గా కంప్లీట్ చేయమంటాయి. చివరికి పబ్లిక్ హెల్త్ నుంచి డేటా సైన్స్ కి మారాలి అన్న ఎస్ఓపి ఎల్ఓఆర్స్ లో ఆ ఫీల్డ్ మీద ఇంట్రెస్ట్ ఎలా వచ్చిందో, ఎప్పుడు డిసైడ్ అయ్యారో, ఫ్యూచర్ కి మీకు ఆ కోర్స్ ఎలా యూజ్ అవుతుందో ఖచ్చితంగా వివరంగా రాయాలి. ఆ యూనివర్సిటీనే కావాలి కానీ సిఎస్ ఖచ్చితంగా రాదు అంటే కంప్యూటర్ ఇంజనీరింగ్ లాంటి డిఫరెంట్ కోర్స్ తీసుకోవచ్చు. ఆల్రెడీ ఒక యూనివర్సిటీ నుంచి అడ్మిట్ వచ్చింది, అదే యూనివర్సిటీలో వేరే కోర్స్ కి మారాలి అని గట్టిగా ఫిక్స్ అయినప్పుడు యూనివర్సిటీకి మెయిల్ చేస్తే సరిపోతుంది. అన్ని రిక్వైర్మెంట్స్ మీట్ అయ్యి సీట్స్ అవైలబుల్ గా ఉంటే ఇచ్చేస్తారు. కొన్నిసార్లు ఎక్స్ట్రా ఫినాన్షియల్స్ అడుగుతారు. సో చెప్పేది ఏంటంటే మీ డిసిషన్ ని సపోర్ట్ చేసేలా ఎక్స్ట్రా డాక్యుమెంట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇంకా యూఎస్ అయితే ఎక్స్ట్రా జిఆర్ఈ జిమాట్స్ కోర్స్ కూడా అడగచ్చు. ఇది యూఎస్ స్టూడెంట్స్ కి మాత్రమే. యూనివర్సిటీ వాళ్ళు కోర్స్ మారడానికి ఒప్పుకున్నా కానీ వీసా ఇంటర్వ్యూలో స్ట్రాంగ్ రీజన్ చెప్పకపోతే వీసా ఆఫీసర్ రిజెక్ట్ చేస్తారు. చాలా మంచి రీజన్, చాలా కాన్ఫిడెంట్ గా చెప్పాలి. యూఎస్ యూకే లో చదవాలి అనుకుంటే కాల్ చేయండి, లేదా బయోలో ఉన్న గూగుల్ ఫామ్ ఫిల్ చేయండి. ఖచ్చితంగా లుమినరీ విషయంలో మీరు తీసుకున్నది బెస్ట్ డిసిషన్ అవుతుంది. 2 వారాల్లో మీరే చెప్తారు.